యాక్చువల్‌గా నాకు థ్రోట్ రైట్ సైడ్ మధ్యలో ఓకే. పెయిన్ ఉంది. మాట్లాడుతుంటే ఏదో లోపల వైబ్రేట్ అవుతున్నట్టు హుహు. అలా పెయిన్ ఉంది. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అవుతుంది. ఓకే. నేను ఆల్ ఈఎన్‌టీ హాస్పిటల్‌కెళ్ళాను. ఎంఆర్ఐ స్కాను, అల్ట్రాసౌండ్ అన్నీ హ్మ్. చేయించాను. అన్నీ నార్మల్ అంటున్నారు గానీ, అది మాత్రం ఇంకా తగ్గట్లేదు నాకు. యాక్చువల్‌గా హోమియోపతి కూడా మెడిసిన్ వాడాను. హుహు. బట్ రిజల్ట్ లేదు. అంటే అల్టిమేట్‌గా వాళ్ళు డయాగ్నోసిస్ ఏమని చెప్పారు? ఎంఆర్ఐలో గాని వీటిలో చూసి? వాళ్ళైతే ఒక లింఫ్ నోడ్ ఒకటి చిన్నగా స్వెల్లింగ్ ఉంది. ఓకే. అది కానీ దానివల్ల మీకు ఇష్యూ ఉండదు. మాట్లాడినప్పుడు రైట్ సైడ్ నొప్పి అనేది ఉండదు అని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మైండ్‌లో పెట్టుకున్నారు నొప్పి అని అంటున్నారు. బట్ నేను ఇక్కడ ఆఫీస్‌లో చాలా ఇబ్బంది అవుతుంది. మాట్లాడినప్పుడైతే స్టిల్ పెయిన్ ఉంది నాకు. బట్ వాళ్ళు మైండ్‌లో ఫిక్స్ చేసుకున్నారు పెయిన్ అని అంటున్నారు గానీ అది కాదు. రైట్ సార్. నార్మల్‌గా అది ఏంటంటే ప్రాబ్లమ్. ఇలాంటి కేసెస్‌లో నార్మల్‌గా లారింజైటిస్ అనే ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఏ ఇబ్బంది అయినా సరే 1 ½ ఇయర్ నుంచి కంటిన్యూ అవ్వడం అనేది కొంచెం రేర్ అండి. సో ఇలాంటి కేసెస్ మాత్రం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అండ్ ఐ మీన్ ఒకసారి ఫర్దర్ స్టడీస్ చేసుకుంటే కానీ మీకు క్లారిటీగా నేను చెప్పలేను. ఎందుకంటే లారింజైటిస్ అని కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, దాంట్లో ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా సరే మ్యాక్సిమం 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ కంటే ఎక్కువ సస్టైనబిలిటీ ఉండకూడదు. మూడోది మీరు చేసే వర్క్లో ఒకవేళ వాయిస్ యూజ్ ఏమైనా ఎక్కువగా ఉన్నట్లయితే, ఎక్కువగా మాట్లాడడం గట్రా ఏమన్నట్లయితే కొంతవరకు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చేమో కానీ అయినా సరే అది ఇన్ని రోజులు కంటిన్యూస్ అనేది ఉండకపోవచ్చండి. మీ వాయిస్ వింటుంటే నాకు ఆల్రెడీ దాంట్లో ఎటువంటి హార్స్నెస్ కానీ అంటే గొంతు బొంగు పోవడం లాంటిది అయితే ఏమీ అనిపించలేదు. సో అది కూడా నేను రూల్ అవుట్ చేస్తున్నాను. సో ఒకసారి కలవండి సార్. అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్టిగేట్ యువర్ కేస్. ఇట్స్ ఛాలెంజింగ్ కేస్ అండి. ఒకసారి చూడాలి మరి దాన్ని బట్టి.